హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ కాలనీలో భారీ చోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఒక వ్యాపారి ఇంట్లోంచి 2.5 కిలోల బంగారాన్ని చోరీ చేశారు దుండగులు. సినీ ఫక్కీలో జరిగింది దొంగతనం అంతా. వ్యాపారి రంజిత్ అతడి సోదరుడు ఇళ్లలోకి చొరబడి 10 మంది దుండగులు కత్తులు తుపాకులతో బెదిరించారు. లాకర్లో ఉన్న 2.5 కిలోల బంగారం, 3 ఫోన్లు, ఐట్యాబ్, సీసీటీవీ డివిఆర్ ని అపహరించారు. దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆధారాల్ని సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మనం ఇక్కడ దొంగతనం జరిగిన తీరు కూడా చూడొచ్చు. మొహానికి పూర్తిగా మాస్కులు ధరించి 10 మంది దుండగులు ఒక్కసారిగా లోపలికి వెళుతూ ఉన్న దృశ్యాలను మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎక్కడా కూడా వాళ్ళ ఫేసెస్ ఐడెంటిఫై చేయకుండా కొంతమంది మాస్కులు ధరించున్నారు. అక్కడ ఒక వ్యక్తి మాత్రం ఎటువంటి మాస్క్ వేసుకోలేదు. ఎంత దర్జాగా తలుపు కొడుతున్నాడో ఒకసారి చూడండి. తలుపు కొట్టి మరీ లోపలికి వెళ్లారు ఆ దుండగులంతా. మొత్తం 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనం జరిగిన సమయంలో లోపల మనుషులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు తలుపు కొట్టారు. లోపల ఉన్న ఒక వ్యక్తి తలుపు తీయగానే వెంటనే ఈ గుంపు అంతా లోపలికి ఏ విధంగా వెళ్ళిపోతుందో మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. మొత్తం 10 మంది దుండగులు. సమయం కూడా చూడొచ్చు. డిసెంబర్ 11, 4:46 అంటే సాయంత్రం సమయంలో జరిగింది ఈ దుర్ఘటన. దొంగతనం జరిగింది తెల్లవారుజామున 4:40 సాయంత్రం 4:45 జరిగింది ఈ ఘటన. మొత్తం 10 మంది దుండగులు హైదరాబాద్ దోమలగూడ పరిధిలో ఉన్న అరవింద్ కాలనీలో జరిగిన ఘటనకు సంబంధించిన బహుశా మనకి చీకటిగా ఎందుకు కనిపిస్తుంది? బహుశా సాయంత్రం 4 గంటలు అయితే మనకి ఇంత చీకటిగా ఎందుకు కనిపిస్తుంది? బహుశా అది క్లోజ్డ్ అపార్ట్మెంట్. సీసీ కెమెరాలో మనకి చాలా అటు సైడ్ కూడా మనకి అంటే ఇది అపార్ట్మెంట్ లోపల ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా ఇంకా మనకు పూర్తిగా చుట్టుపక్కల జనాలు ఎవరు తెలియలేదా ఇవన్నీ కూడా మనం చూడాలి. బికాజ్ సాయంత్రం అని తెలుస్తోంది కాబట్టి సమయం కూడా. సో ఇది మనకి దొంగతనం జరిగిన తీరుని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఆ ఇల్లు బయట ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాం. ఎస్, ఇదే ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఒకేసారి ఇలా 10 మంది విరుచుకు పడితే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగానే దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది.